మందేరు పుట్టిన గప్పీ బేబీస్ కి ఏ ఫీడ్ వేయాలని చెప్పి అందరూ కన్ఫ్యూజన్ గా ఉంటారు. సో గప్పీస్ గ్రోత్ రావాలంటే ఈ ఫీడ్ అయితే కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. నా దగ్గర ఏ ఫీడ్ లేకపోయినా ఈ ఫీడ్ అయితే కంపల్సరీ ఉంటుంది. అదే మోయినా కల్చర్. నేను టెర్రస్ మీద మోయినా కల్చర్ అయితే డెవలప్ చేస్తుంటాను. పుట్టిన ప్రతి బేబీకి మనం ఫస్ట్ నుండి లైఫ్ ఫుడ్ ఇవ్వడం వల్ల మంచి గ్రోత్ వస్తుంది. ఇమ్యూనిటీ పవర్ కూడా పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. అండ్ గ్రోత్ రేషియో కూడా చాలా ఎక్కువ ఉంటుంది. డెత్ రేట్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. నెట్ తోనైతే నేను మోయినా కల్చర్ అంతా తీసుకొని ఫ్రెష్ వాటర్ లో అయితే డిప్ చేసుకుంటున్నాను. ఈ డిప్ చేసుకున్న ఫ్రెష్ వాటర్ అయితే మనమైతే బేబీస్ కి అయితే ఫీడ్ చేయాల్సి ఉంటుంది. లైవ్ కల్చర్స్ వాడుకున్నప్పుడు మాత్రమే గ్రోత్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ బేబీస్ కూడా బాగా బతుకుతాయి నా వరకు. అండ్ మీరు కూడా లైవ్ ఫుడ్ అనేది కంపల్సరీ వాడుకోండి. ఈ లైవ్ ఫుడ్ వాడడం వల్ల బేబీ అనేది చాలా బాగుంటుంది, చాలా యాక్టివ్ గా కూడా ఉంటుంది. మీరు చూస్తుంది పర్పుల్ బెర్రీ డ్రాగన్ బేబీస్ అన్నమాట. వీటి పేరెంట్స్ ఎలా ఉంటాయి ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను. ఇది చూసి మీరు తెలుసుకోవచ్చు వీటి పేరెంట్స్ ఎలా ఉంటాయి అన్నది. ఈ పర్పుల్ బెర్రీ డ్రాగన్ బేబీస్ యొక్క గ్రోయింగ్ అప్డేట్ కూడా నేను ఫ్యూచర్ లో పెడుతూనే ఉంటాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇన్స్టాగ్రామ్ లో చూస్తే ఫాలో చేయడం అస్సలు మర్చిపోవద్దు.